గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ లో తన షూటింగ్ పార్ట్ ను రామ్ చరణ్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రామ్ చరణ్ తన తర్వాతి సినిమా RC16 ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన పాత్ర మేక్ ఓవర్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారట. మరి ఈ చిత్రంలో రామ్ చరణ్ మ్యాసివ్ లుక్ లో కనిపించబోతున్నారట. రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబోలో రాబోతున్న RC16 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు తీస్తున్న ఈ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది. ఇటీవల గేమ్ చేంజర్ సినిమాలో తన వంతు షూటింగ్ ను రామ్ చరణ్ కంప్లీట్ చేయడంతో RC16 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ న్యూ మేక్ ఓవర్ కాబోతున్నారు. ప్రస్తుతం గడ్డం మీసం పెంచి మాసీ లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని టాక్. ఈ లుక్ లో వచ్చిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. సింపుల్ గా చెప్పాలంటే మరోసారి రంగస్థలం లుక్ లో చరణ్ కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని శివరాజ్ కుమార్ స్వయంగా ప్రకటించారు. అలానే RC16 లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా నటించే అవకాశం ఉందట. బుచ్చిబాబు ఇప్పటికే సంజయ్ దత్ ని సంప్రదించి నరేషన్ ఇచ్చారట. కథతో పాటు తన క్యారెక్టర్ నచ్చడంతో సంజయ్ దత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే 3 సాంగ్స్ ను రెహమాన్ కంప్లీట్ చేశారట. RC16 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పెట్టాలని బుచ్చిబాబు అనుకున్నారట. నిజానికి జూనియర్ NTR తో చేయబోయే ఈ సినిమాకి ఈ టైటిల్ ను బుచ్చిబాబు రిజిస్టర్ చేశారు. కానీ చరణ్ మూవీ ఇది కరెక్ట్ గా సరిపోతుందని బుచ్చిబాబు అనుకున్నారట. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తుందట. ఒకవేళ సెప్టెంబర్ లో కనుక షూటింగ్ మొదలైతే వచ్చే ఏడాది దసరాకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే నడుస్తుంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ క్రిస్మస్ కి ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. సో ఈ 2 సినిమాలు కనుక రిలీజ్ అయితే ఫ్యాన్స్ కి పండగే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.